బడ్జెట్ కోసం కోటి ఆశలతో ఎదురుచూసిన దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం మొండిచేయి చూపింది. కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు మంజూరు చేయకపోగా కేటాయించిన అరకొర నిధులతో గతంలోని ప్రాజెక్టులకే పూర్తి స్థాయిలో మోక్షం లేకుండా పోయింది. బడ్జెట్లో 5,924 కోట్లను ప్రభుత్వం కేటాయించగా మరో 4 నెలల్లో రెండో దశ ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో దక్షిణ మధ్య రైల్వే ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మొత్తం రైల్వే బడ్జెట్ 64,587 కోట్లు ఉండగా అందులో దక్షిణ మధ్య రైల్వేకు 5,924 కోట్లు కేటాయించారు. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపర్చేందుకు 229 కోట్లు ఇవ్వనుందే. రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి 397 కోట్లు, అక్కన్నపేట మెదక్ ప్రాజెక్టుకు 10 కోట్ల రూపాయలను కేటాయింపులు చేశారు. ఓబులవారిపల్లి నుంచి కృష్ణపట్నం లైన్కు 30 కోట్లు, రెండో దశ ఎంఎంటీఎస్ కోసం 10 లక్షలు కేటాయించారు. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ మార్గాలకు 200 కోట్లు, మునిరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు 275 కోట్లు, భద్రాచలం నుంచి సత్తుపల్లి లైన్కు 405 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. నడికుడి శ్రీకాళహస్తి మధ్య ప్రాజెక్టుకు 700 కోట్లు, కడప నుంచి బెంగళూరు కొత్త లైన్కు 210 కోట్లు ఇవ్వనున్నారు. గుంతకల్ కల్లూరు మధ్య రెండో లైన్ నిర్మాణానికి 15, గుంటూరు గుంతకల్ మధ్య రెండో లైన్ నిర్మాణానికి 280, విజయవాడ నుంచి భీమవరం మీదుగా నిడదవోలుకు రెండో లైన్ కోసం 175 కోట్లు కేటాయింపులు చేశారు. కోటపల్లి నర్సాపూర్ నూతన లైన్ నిర్మాణానికి 200, సికింద్రాబాద్ మహబూబ్ నగర్ మధ్య రెండో లైన్ నిర్మాణానికి 200 కోట్లు, గుత్తి ధర్మవరం మధ్య రెండో లైన్ ప్రాజెక్టుకు 126 కోట్లు, కాజీపేట విజయవాడ మధ్య రెండో లైన్ పనుల కోసం 110 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. విజయవాడ నుంచి గూడూరుకు మూడో లైన్ నిర్మాణానికి 350 కోట్లు, ఎంఎంటీఎస్ రెండో దశ పొడిగింపులో భాగంగా గట్కేసర్ నుంచి యాదాద్రికి 33 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మాణానికి 20 కోట్లను కేంద్రం కేటాయించింది. బైపాస్ లైన్ల కోసం 143 కోట్లు, చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ₹5,924 crore, which is against 5,752 crores for the year 18-19. For new lines, the budgetary grant is 834 crores. For doubling works, the budgetary grant is 1,905 crores, which was against 1,654 crores for the year 18-19. South Central Railway has eliminated all unmanned level crossings on its network by October 2018 itself. దక్షిణ మధ్య రైల్వే నుంచి అధికంగా ఆదాయం వస్తున్నా కేటాయింపులు మాత్రం ఆ స్థాయిలో లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కన్నా అదనంగా 172 కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు.